పథకం ముందిచ్చినా వెనకిచ్చినా పర్వాలేదు కానీ తాగడానికి గుక్కడు మంచినీళ్ళు ఇవ్వండి ప్రతి ఇంటి గడప నుంచి కూడా మా మహిళా సోదరీమణుల నుంచి వినిపించినటువంటి మాట. అప్పుడు వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా కల్లాపు వేసుకోవడానికో మొక్కలకి నీళ్ళు వేసుకోవడానికో పనిచేస్తుంది తప్ప తాగడానికి పని చేయడం లేదు. ఆఖరికి వైట్ రైస్ వండుకున్నా కూడా కలర్ మారిపోతుందని మన 67 గ్రామాలు మన నియోజకవర్గంలో ఉంటే అందులో 50 గ్రామాల నుంచి ఇదే మాట వినిపించేటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో అధికారంలోకి మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీ ఆరోగ్యం కోసం ఈవేళ చూస్తూ ఉన్నాం. పాలకొల్లు నియోజకవర్గంలో 62.35 కోట్ల రూపాయలతోటి విజయేశ్వరం నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా మన పాలకొల్లు నియోజకవర్గానికి నీరు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుండి 37.88 కోట్ల రూపాయలతోటి 67 గ్రామాల్లో మళ్ళీ 50 గ్రామాలకి మళ్ళీ ఇంటింటికి కూడా సురక్షిత త్రాగునీరు ఫిల్టర్ చేసి ఇచ్చేటువంటి విధంగా దగ్గర 101 కోట్లు ఈరోజు సురక్షిత త్రాగునీరు మన పాలకొల్లు కోసం ఇవాళ పెద్ద ఎత్తున ఈ నిధులు మంజూరుకి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వీరిద్దరికీ అండగా జల జీవన్ మిషన్ ద్వారా నిధులు అందించినటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ముగ్గురికి కూడా ఈ సభాపూర్వకంగా మన పాలకొల్లు నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు త్రిమూర్తులకి ముందుగా తెలియజేసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పనులు, ఎందుకంటే ఇది వాస్తవంగా 2024 జలజీవన్ మిషన్ ముగిసిపోయింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి మా ఆంధ్రప్రదేశ్ లో గత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి నిధులను కూడా ఉపయోగించుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మట్టి కనిపించింది. మళ్ళీ మాకు జలజీవన్ మిషన్ నిధులు పునరుద్ధరించమని అంటే మళ్ళీ రేపు 2027 వరకు ఆ జలజీవన్ మిషన్ నిధుల్ని పునరుద్ధరించి మళ్ళీ ఈరోజు ఈ పనుల్ని ప్రారంభిస్తున్నాము అని అంటే ఈ యొక్క ప్రజల ఆరోగ్యం మీద ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎటువంటి కలుషితం లేకుండా పైప్ లైన్ ద్వారా కాలువలతో కానీ, పిల్ల కాలువలతో కానీ, బోధుతో కానీ సంబంధం లేకుండా విజయేశ్వరం నుంచే డైరెక్ట్ గా పైప్ లైన్, విజయేశ్వరం నుంచి అంటే కలుషితం లేనటువంటి గోదావరి నీరు, అది డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా మనకి ఇక్కడికి వేడంగి చేరుకుంటుంది. ఇక్కడ నుంచి పాలకులంతా కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ నుంచి పెనుమదం, ఇక్కడ నుంచి లంకల కోడేరు, ఇక్కడ నుంచి గోరింతాడ, ఇక్కడ నుంచి ఎలమంచిలి, ఇక్కడ నుంచి ఏనుగులంక, ఇట్లా అన్ని మళ్ళీ కాన్స్టిట్యూన్సీలు ఉన్న ప్రాంతాలంతటికి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఇళ్ళకి పోవాలి. ఇళ్ళకి పోవడం కోసం మళ్ళీ 37.88 కోట్లు, అంటే పాలకొల్లు మండలానికి 12.38 కోట్లు, యలమంచిలి మండలానికి 15.43 కోట్లు, పోడూరు మండలానికి 10.07 కోట్లు, అంటే మొత్తం 37.88 కోట్లు డిస్ట్రిబ్యూషన్. అంటే ఈ నీరు మళ్ళీ మీ ఇళ్ళకు చేరడానికి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతోటి మరి ఈవేళ ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా మరి శంకుస్థాపన చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి కూడా అమరజీవి, ఒక మహానుభావుడు ఈ రాష్ట్రానికి త్యాగం చేసినటువంటి మరి యొక్క అమరజీవి పేరు మీద ఈవేళ ఈ యొక్క మరి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ఈ వాటర్ గ్రిడ్ ని ఏర్పాటు చేస్తున్నామని అంటే ఈ రకంగా ఈ మంచి ప్రభుత్వం, ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన 20 సంవత్సరాలు వెనక్కిపోయింది ఈ రాష్ట్రం. నిజంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈవేళ ఈ రాష్ట్రానికి. 151 సీట్లు ఇచ్చారు,
మరి పెద్ద ఎత్తున 50% ఓట్లు ఇచ్చారు. అటువంటి అవకాశం ఇస్తే ఈరోజు 11 సీట్లకి పరిమితం అయిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మరి ఏం తప్పులు చేసామో ఎదుక్కుని ఆ తప్పులు చేయకుండా భవిష్యత్తుకి ప్లాన్ చేసుకోవాలి. ఎవరైనా, మీరైనా, నేనైనా అట్లా ఉంటాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ తప్పుల్ని మించి మరొక తప్పులు చేసుకుంటూ పోతూ ఉంది. ఆ రోజు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్స్లు రప్ప రప్ప అంటూ పరామర్శకు వెళ్తుంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఫ్లెక్స్లు. ఏంటంటే రప్పలు అంటే రేపు 2029లో అధికారులకు వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా రప్ప రప్ప అని నరుగుతారంట. ఎవరిని? మిమ్మల్ని. ఎందుకంటే మా దగ్గరికి వచ్చి ధైర్యం ఉండదు. అంటే ప్రజల్ని, అంటే రేపు అధికారంలోకి వస్తామని అభివృద్ధికో సంక్షేమం కోసం చెప్పట్లాళ్ళు రప్ప రప్ప అని నరుగుతాక అధికారంలోకి వస్తారంట. నువ్వు అధికారంలోకి వచ్చాక రప్ప రప్ప అని నరుగుతానంటున్నావు. మరి ఇవాళ మేము అధికారంలో ఉన్నాం కదా, అదే పని చేస్తే నీ పని ఏంటి? అంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ హింసకు తావు లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరు చెప్పాలి? వాళ్ళ నాయకుడు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి తప్పు అని చెప్పాలి. ఆయన ఏం చెప్పాడు? ఆ రోజు పత్రికా విలేకరులు అడిగితే ఆ రప్ప రప్ప అంటే తప్పేంటన్నా అన్నాడు. మనం ఈ యొక్క ప్రభుత్వాన్ని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని 15-20 సంవత్సరాలు ఉంచండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుని మీరు కాపాడుకోండి అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.